నేటి మంచి మాట. మనం మాట్లాడే మాటలు జాగ్రత్త. మాట జారితే సరిచేసుకోలేము. అందుకే మనము మాట్లాడే మాటలను ఎప్పటికప్పుడు జాగ్రత్త పరుచుకోవాలి. మనం మాట్లాడే మాటలను ఎప్పటికప్పుడు జాగ్రత్త పరుచుకోవాలని అనుకుంటూ ఉంటాం. కానీ కోపంలో ఆవేశపూరిత మాటలను అనేస్తాం. తర్వాత ఎంతో బాధపడతాం. అవును, కోపంలో బాధపూరిత ఆవేశపూరిత మాటలు అనేసిన తర్వాత అయ్యో నేను అలా మాట్లాడడం తప్పు అని బాధపడే మనస్తత్వం మనలో ఎంతమందిలో ఉంది? ఒకవేళ మనము నోరు జారిన మాటలకు గాను మనస్తాపపడుతున్నాము అంటే మనలో ఆత్మసాక్షి ఉన్నట్లే. మనం నోరు జారి అనిన మాటలు భగవంతుని ద్వారా క్షమాపణ పొందుకున్నట్లే. మనకు ఇతరులను గూర్చి కోపం వచ్చినప్పుడు మన కోపాన్ని ఆధీనంలో పెట్టుకొని ఆచితూచి మాట్లాడడం నేర్చుకుందాం. మన మాటను గూర్చి మన ఆత్మ మనల్ని నిందించే విధంగా మనం ఇతరులను నోరు జారి ఆవేశంతో మాటలు అనవద్దు.